హలో నమస్తే. స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొలిదెబ్బ నుండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. గత తాతల ముత్తాతలను సంపాదించిన ఈ ధర్మారాం గ్రామంలోని భూములు సార్ ఇవి. మా ఆదివాసీ సంస్కృతి, మా ఆదివాసీ దేవుళ్ళు ఇవి. గత కొంతకాలంగా మా తాతలు ముత్తాతలు ఇల్లిటరేచర్స్ అయి అమాయకంగా ఉన్న పరిస్థితి లోపల మరి ఎవరైతే సంబంధిత భూ కబ్జాదారుడు పూసుకూరి దామోదరు వారి వంశీయులు అప్పుడు మా తాతల ముత్తాతల మీద చేయల మీద భుజాల మీద చేసి మొత్తం భూములను కబ్జా చేసుకొని మాకు నిలువ నీళ్ళు లేకుండా చేసారు సార్. మీరైతే ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలాసార్లు మేము దీని మీద మొరబెట్టుకోవడం జరిగింది, అయినా మాకు న్యాయం జరగలేదు. మీరు ఎంతో కొంత ఆదివాసీ పక్షాన మాకు నిలబడి కొద్దిగా సాయం చేసి మద్దతు పలికే ప్రయత్నం చేస్తున్నారు కనుక అదే తరుణంలో ధర్మారం లోపల 189 సర్వే నంబరు 189 సర్వే నంబర్ లోపల దాదాపు ఎకరం 18 గుంటల భూమి కబ్జా చేసి మా ఆదివాసులను నిల్వ నీడ లేకుండా చేసి గుట్ట పక్క గుడిసెలేసుకున్న పరిస్థితిలో ఉన్నారు. మరి వెంటనే గౌరవ మంత్రివారులు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ మంత్రివారులు దీన్ని ప్రక్షాళన చేయాలి, ఈ గుడికి ఒక దేవస్థానంగా రూపొందించాలి, దీన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. గౌరవ ట్రైబల్ మంత్రి కూడా వడ్ల లక్ష్మణ గారు కూడా మరి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే, మరి వారి కాన్సెన్సే. మరి కనుక వెంటనే స్పందించి ఎక్కడైతే ఏదైతే ఈ ధర్మారము ప్రాంతంలో ఉన్న ఆదివాసీలకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలి, ఇలా వ్యవసాయ భూముల్లో కేటాయించాలి. అదే తరుణం లోపల ఏదైతే 189 సర్వే నంబర్ 189 సర్వే నంబర్ లోపల ఎకరం 18 గుంటల భూమి కబ్జా చేసిరో ఆ కబ్జా కోర్ల నుంచి విడిపించి పూసుకూరి వంశస్థుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి, వాళ్ళని జైల్లోకి పంపించే ప్రయత్నం చేసి మా ఆదివాసులు భయభ్రాంతాలు చేస్తాం. ఏమైనా మేము కోర్టుకోతాం, మా వకీలు ఉన్నారు, మాకు ఇట్లా అని చెప్పి మా ఆదివాసీ సమాజాన్ని భయభ్రాంతాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ కన్నుల పండుగగా భీమానాథ్ దేవుడిని ఇలా నిలుపుకోవడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం జాతర కూడా జరుగుతుంది. ఇలా దాదాపు వేలాదిగా భక్తులు వస్తారు. మరి ఇక్కడ నమ్ముకొని ఈ దేవుని పూజించి నమ్ముకొని పోయిన వాళ్ళకి పంటలు కానీ సంతానం కానీ ప్రతిదీ కూడా మంచి జరుగుతుందని చెప్పి ప్రతి సంవత్సరము ఏదైతే పంట సీజన్ ఉంటుందో ఆ సీజన్లో వచ్చి మొక్కులు చెల్లించుకొని పవిత్రంగా పూజించి మరి ఇలా వాళ్ళు మొక్కులు తీర్చుకొని పోయే పరిస్థితిలో ఇట్లాంటి గుట్టకు సంబంధించిన దేవుణ్ణి కూడా మరి ఈ ప్రాంతాన్ని ఆదివాసీ భూములను కూడా పూర్తి కబ్జా చేస్తూ ఉన్నారు సార్. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే మీరు దీని మీద చర్య తీసుకోవాలి. ఎవరైతే భూ కబ్జాదారులు చర్య తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారిని మేము కోరుతా ఉన్నాం సార్. నా పేరు గురువాల రవీంద్ర, తొలిదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మేము ఇక్కడ పూజ చేస్తాం సార్. మాకు సంబంధించిన ఈ దేవుని సేవలు మేమే చేసి వచ్చిన భక్తులకు మేము అసలు మొక్కులు చెల్లించి వాళ్ళకి పంపిస్తాము, వాళ్ళని పంపించగలుగుతాము. కానీ ఒక్కటి ఏంటంటే ఇక్కడ బియ్యాన దేవుని ఇక్కడ పెద్ద సమస్య జరిగింది సార్. ఈ దేవుని చుట్టూ భూమి అంతా ఇక్కడ మాది భూమి, మా పట్ట, మీకు ఏముంది, మీది గుడి గంతే, మీకు పక్కమంటి భూమి మీకు ఏం లేదు అని మమ్మల్ని కొంతమంది చాలా ఇబ్బందులు పెట్టారు సార్. ఇబ్బందులు పెడుతుంటే మేము బాగా బాధపడ్డాం సార్. మస్తు బాధపడి మా సార్ దగ్గరకు వచ్చి, సార్ ఎట్లా సార్ ఇవాళ దేవుడిని ఒక దేవుడి మీద అంటారు, మరి జాగా మీకు లేదని చెప్తారు, మరి వచ్చిన మా భక్తులు ఎక్కడ ఉండాలి సార్ వాళ్ళు, మరి ఎట్లా సార్ మేము ఎట్లా దేవుణ్ణి ఎట్లా పూజించుడు, మన కులం దేవత ఇక్కడ జాగ ఉండదా సార్ మనకని మా సార్కు చెప్పుకున్నా సార్. రవీందర్ సార్కి చెప్తుండే సార్ అన్నారు కదా, అమ్మ నువ్వు మీరు భయపడకండి, మేము మీకున్నాము, ధైర్యాన్ని నేను మీకు ఇస్తున్నా, మీరు అస్సలు భయపడలేదు, దేవుడు మనది, భూమి మనది, మనం అస్సలు భయపడద్దు, మనం ఖచ్చితంగా భూమి దేవుడు మనకున్నప్పుడు మనం భయం మనకెందుకమ్మా అని చెప్పి మాకు ఒక్కసారి ఎప్పుడు జరిగింది సార్. జరిగిన తర్వాత మళ్ళీ ఏమంది, ఆ జాగంతా మీరు సాపు చేయండి అమ్మ, మన దేవునికి వచ్చిన భక్తులు వండుకొని తినగలుగుతారు, అక్కడ జాతరలు జరుగుతున్నాయి, చాలా మంది పెద్ద మొక్కలు ఇక్కడ జరుగుతాయి, మీరు ఖచ్చితంగా సాపు చేసి మీరు మంచిగా అక్కడ చిన్నగా గుడిసెలు ఎగిరాళ్ళకు నీడలు ఉండేటట్టుగా అంటే ఈ దొరలు ఏం చేస్తారు సార్, మమ్మల్ని మొత్తం వచ్చి ఆ గుడిసెలన్నీ ఇప్పేస్తారు సార్. మళ్ళీ గుడిసెలు ఇప్పేసినాక సార్ మళ్ళీ ఏం చేసినాం సార్, ఎందుకు సార్ మా గుడిసెలు ఎందుకు ఇప్పేస్తారు, ఈ భూములన్నీ మాయే సార్, మా తాతలు ఉండేళ్ళు మాకున్నాయి, ఇవి మా దేవుడు మా తాతలు ఉండేళ్ళు ఉన్నాడు, ఈ భూములు కూడా మా తాతలు ఉండేళ్ళు ఉన్నాయి సార్, ఎందుకు గిట్ల ఇప్పేసారు సార్ అని నేను అడిగినా సార్. వాళ్ళు అంటుంటే వాళ్ళు అంటారు కదా సార్, మీకు ఎక్కడుందమ్మా ఇక్కడ భూమి, అసలు మీరు ఇక్కడ ఏం లేదు కదా, అసలు నీ వెనక ఎవరు ఉన్నారమ్మా ఇంత దయనంగా మాట్లాడుతున్నా అంటే, సార్ మాకు దయనం కాదు సార్, ఇది
మాకు గుంటడు భూమి బయట లేదు సార్. మేము కష్టం చేసుకుంటే బతికే వాళ్ళం, మేము పేదవాళ్ళం సార్. మీరు ఎందుకు సార్ ఉన్న దేవుని కాడ జాగ కూడా గుంజుకుంటా అంటే మేము ఎటు పోతాం సార్? రేపటి రోజున వాళ్ళని అండుకొని తిందామన్నా కూడా అక్కడ జాగ లేకుండా లేదని మీరు ఇట్లా ఏత కరెక్ట్ సార్ కాదా సార్ అని వాళ్ళ నేను దొరలను అడిగేదాన్ని సార్. అడిగితే వాళ్ళు ఏం చెప్పడం సార్, లేదమ్మా మేము అస్సలు ఇయ్యం, మీకు ఈ భూమి మాది, మాకు పట్టాలనే మీకు ఇయ్యం మేము అని చెప్పటం సార్. వాళ్ళు చెప్పుతుంటే మేమేమన్నాం సార్, అట్లా లేదు సార్, మా భూమి మాకు కావాలని మేము కొంచెం ఇబ్బంది పడ్డాం సార్. బాగా ఏడ్చిన తర్వాత బోరింగ్ వచ్చింది సార్ మాకు, దేవాలయానికి బోర్వెల్ వచ్చింది సార్ మాకు. మా సంఘం తరఫున మా రవీందర్ సార్ మాకు బోర్వెల్ మా సంఘం తరఫున తెప్పిస్తుంది సార్. బియ్యాన్ని దేవుని గుడికి తెప్పించినాక మధ్యాహ్నం 9 గంటలకు వచ్చింది సార్ బోర్వెల్. మధ్యాహ్నం 9 గంటలకు. జై జై ఆదివాసి, జై ఆదివాసి. పోరాడదాం 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 మన భూములు వచ్చేంత వరకు, పోరాడదాం మన భూములు వచ్చేంత వరకు. జై ఆదివాసి, జై ఆదివాసి. Once a spy, always a spy.